మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ మనం గమనిస్తున్నాం. చైనా వస్తువుల్ని బ్యాన్ చేయాలి అని. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల 59 మొబైల్ యాప్స్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. చైనా వస్తువులు భారతదేశ మార్కెట్లోకి కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. వాటిని భారతీయులుగా ఉన్నటువంటి మనం కొనుగోలు చేయడం ద్వారా మన ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోతుంది, చైనా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది అనేది ఒక చర్చ ఇవాళ దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ చర్చని మనం పరిశీలన చేసినట్లయితే ఎందుకు ఇవాళ చైనా వస్తువులు ప్రపంచ మార్కెట్లోకి పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నాయి, అట్లాగే భారతదేశం యొక్క వస్తువుల యొక్క ఉత్పత్తులు ఎందుకు ఎగుమతి కాలేకపోతున్నాయనేటువంటి పోలికతోటి మనం చర్చను కొనసాగిస్తే ఎక్కువ ఉపయోగం ఉండే అవకాశం ఉంటుంది. చైనా గత 30 సంవత్సరాల నుంచి కఠోర దీక్షతోటి కసిగా వస్తువుల్ని ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడైనా కూడా ఒక వినియోగదారుడి వైపు నుంచి ఆలోచన చేస్తే వస్తువుని ఎందుకు కొనుగోలు చేయాలి అని ఆలోచన చేస్తాడు. ఎప్పుడైతే వస్తువు తక్కువ ధరకు లభిస్తుందో, ఎప్పుడైతే వస్తువు అత్యంత నాణ్యంగా ఉంటుందో ఆ వస్తువుని కొనుగోలు చేయడానికి మనం ముందు చూపుతోటి ముందుకెళ్తూ ఉంటాం, కొనుగోలు చేస్తూ ఉంటాం. అయితే ఏ వస్తువు అయినా కూడా తక్కువ ధరకి లభిస్తే, ఎక్కువ నాణ్యతతో లభిస్తే దాన్ని మనం కొనుగోలు చేస్తాం. ఇది ప్రాథమికమైనటువంటి సూత్రం కొనుగోలుదారుడి విషయంలో. ఇలా చైనా ఇవాళ ప్రపంచ మార్కెట్లోకి పెద్ద ఎత్తున వస్తువుల్ని ఎగుమతి చేయడానికి కారణం కూడా ఇదే. తక్కువ సమయంలో తక్కువ ఉత్పత్తి ఖర్చుతోటి ఎక్కువ నాణ్యతతోటి వస్తువుల్ని ఇవాళ చైనా తయారు చేయగలుగుతుంది. కాబట్టి చైనా వస్తువులు ప్రపంచ మార్కెట్లోకి పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నాయి. వారి ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. ఈ వైపుగా భారతదేశం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ వైపుగా తక్కువ సమయంలోనే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ నాణ్యమైనటువంటి వస్తువుల్ని ఉత్పత్తి చేయాలి అంటే దేశంలో పెద్ద ఎత్తున శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక విషయాల్లో కూడా పరిశోధనలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిశోధనలు జరగాలి అంటే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధుల్ని కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. మనందరికీ తెలుసు భారతదేశం యొక్క గొప్పదనం, భారత శాస్త్రవేత్తల యొక్క గొప్పదనం మనందరికీ తెలుసు. ఈ దేశంలో ఉన్నటువంటి ఒక చేనేత కార్మికుడు అగ్గిపెట్టెలో పట్టేటటువంటి చీరని నేసి అగ్గిపెట్టెలో పెట్టగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మనుషులు భారతదేశంలో ఉన్నారు. అట్లాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేటటువంటి సంస్థ 580 రకాల భారతీయ వంటకాల్లో ఉన్నటువంటి పోషక విలువల్ని తెలియజేసి ప్రపంచానికి చాటి చెప్పింది. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి భారత శాస్త్రవేత్తలు వ్యవసాయ రంగంలో ఇప్పటికే 33 ప్రధాన పంటలకు సంబంధించినటువంటి డిఎన్ఏల్ని పరిశోధన చేసి ప్రపంచం ముందు ఆవిష్కరించడం జరిగింది. అట్లాగే భారత శాస్త్రవేత్తలు 2215 భూమి యొక్క రకాలు వాటికి సంబంధించినటువంటి డిఎన్ఏల్ని ప్రింట్ చేయడం జరిగింది. అట్లాగే అంతరిక్ష రంగంలో కావచ్చు, అనురంగంలో కావచ్చు, రోబోటిక్ టెక్నాలజీ విషయంలో కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, నానో టెక్నాలజీ రంగంలో కావచ్చు, భారత శాస్త్రవేత్తలు అట్లాగే పరిశోధక విద్యార్థులు పెద్ద ఎత్తున ఇవాళ కృషి చేస్తూ క్రియేటివ్గా, సృజనాత్మకంగా వస్తువుల్ని, సేవల్ని తక్కువ ఖర్చుతోటి మరింత నాణ్యంగా ఎట్లా ఇవ్వవచ్చు అనేటటువంటి విషయంలో వాళ్ళు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. అయితే వీళ్ళకి సపోర్ట్గా నిలబడాల్సినటువంటి ప్రభుత్వాలు ఎట్లా వ్యవహరిస్తున్నాయనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈ చర్చను ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఎక్కువ ఉపయోగం ఉంటుందనేది నేను అనుకోవడం జరుగుతుంది. మిత్రులారా, మనందరికీ తెలుసు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు చేయడం కోసం నిధుల్ని కేటాయిస్తూ ఉంటాయి. ఈ నిధుల్ని కేటాయించేటటువంటి సందర్భాల్లో జీడిపిలో లెక్కలు చెప్తూ ఉంటారు. ఈ జీడిపిలో లెక్కలు మనం గమనించినట్లయితే ఇవాళ పరిశోధనల కోసం ప్రపంచంలో అత్యధిక నిధులు కేటాయిస్తున్నటువంటి దేశం ఇజ్రాయెల్ దేశం ఉంది. అంటే ఇజ్రాయెల్ తన దేశ జీడిపిలో 4.6% నిధుల్ని పరిశోధనల కోసం కేటాయిస్తుంది. దాని తర్వాత దక్షిణ కొరియా ఉంది, 4.5% నిధుల్ని కేటాయిస్తూ పరిశోధనలు కొనసాగిస్తుంది. అట్లాగే యునైటెడ్ స్టేట్స్ అమెరికాకి సంబంధించి మనం చూసినట్లయితే తన జీడిపిలో 2.8% నిధుల్ని కేటాయించి పరిశోధనలు కొనసాగిస్తుంది. చైనాకి సంబంధించి మనం చూసినట్లయితే 2.1% నిధుల్ని తన పరిశోధనల కోసం ప్రతి సంవత్సరం జీడిపిలో ఖర్చు చేస్తూ పరిశోధనలు కొనసాగిస్తూ అది ముందుకెళ్తుంది. ఇక భారతదేశానికి సంబంధిస్తే మన జీడిపిలో మనం పరిశోధనల కోసం కేవలం 0.7% మాత్రమే నిధుల్ని కేటాయిస్తున్నాం. మరి కేవలం 0.7% నిధులతోటి భారత పరిశోధక రంగం ఎట్లా ముందుకెళ్తుంది, రీసెర్చ్ అనేది ఎట్లా ముందుకెళ్తుంది అనేది మనం గమనించాలి ఫ్రెండ్స్.
అయితే ఈ 0.7% నిధులతోటి భారతదేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది రీసెర్చ్ విద్యార్థులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, కేవలం ఇంత తక్కువ నిధులతోటి పరిశోధన చేసేటటువంటి అవకాశం ఇవాళ లేదు. అట్లాగే 2015లో కేంద్ర ప్రభుత్వం ఒక డిక్లరేషన్, డెహ్రాడూన్ డిక్లరేషన్ అనే ఒక పేరు మీద ఒక పేపర్ని ప్రింట్ చేసి ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేసి ఆయా పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశోధనా సంస్థలు కావచ్చు, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పరిశోధనా సంస్థలు కావచ్చు, తమ పరిశోధనలకి అవసరమైనటువంటి నిధులన్నింటినీ కూడా తామే సొంతంగా సేకరించుకోవాలి అని డెహ్రాడూన్ డిక్లరేషన్ అనేది ఒక దాన్ని రిలీజ్ చేసింది. అంటే ఈ డెహ్రాడూన్ డిక్లరేషన్ ప్రకారం పరిశోధనా సంస్థలు ఎవరికి వారుగానే నిధులు సేకరించుకోవాలి అనడం అంటే అర్థం, పరిశోధన రంగంలో నుంచి మేము బయటకు వెళ్తున్నాం, మేము చేతులు ఎత్తేస్తున్నాం, మేము నిధులు కేటాయించడం లేదు అని కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా ఒప్పుకోవడంగానే మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. అయితే దేశంలో పరిశోధనల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం మనం సిఎస్ఐఆర్ని సంస్థని ఏర్పాటు చేసుకున్నాం. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనే సంస్థ సిఎస్ఐఆర్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సిఎస్ఐఆర్ కింద దేశంలో పరిశోధనలు చేయడం కోసం, ఆయా రంగాల్లో పరిశోధనలు చేయడం కోసం సుమారు 40 రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఇవాళ మనకు ఉన్నాయి. అవి అణుశక్తి రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కావచ్చు, అంతరిక్ష రంగంలో కావచ్చు, నానో టెక్నాలజీ విషయంలో కావచ్చు, రోబోటిక్ టెక్నాలజీ విషయంలో కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు, వస్తువులని తక్కువ ఖర్చుతోటి, తక్కువ శ్రమతోటి ఎక్కువ నాణ్యంగా ఎట్లా తయారు చేయొచ్చు, ఉత్పత్తి చేయొచ్చు అని ఈ సంస్థలన్నీ కూడా ఇవాళ పరిశోధన చేస్తున్నాయి. వీటన్నిటిని కూడా మనం బూస్టప్ చేయాలి. వీటికి పెద్ద ఎత్తున మన నిధుల్ని అందజేస్తేనే ఆ సంస్థలు పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది, పరిశోధనలు కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ సిఎస్ఐఆర్ కింద 40 ప్రధాన సంస్థలు పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. అట్లాగే దేశవ్యాప్తంగా 162 యూనివర్సిటీస్లో కూడా రీసెర్చెస్ అనేవి జరుగుతున్నాయి, పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ రీసెర్చ్ సెంటర్స్కి అట్లాగే యూనివర్సిటీస్కి మనం పెద్ద ఎత్తున నిధుల్ని కేటాయించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ విద్యార్థులు, క్రియేటివిటీ ఉన్నటువంటి భారతీయ విద్యార్థులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, ఈ దేశంలోనే మన దేశంలోనే ఉండి పరిశోధనలు కొనసాగించేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లా సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కేవలం జీడిపిలో 0.7% నిధుల్ని కేటాయించి అరకొర జీతాలు ఇస్తూ, అరకొర సదుపాయాలను కలగజేస్తూ ఈ రీసెర్చ్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితిలో లేకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయంగా మనం చూస్తున్నాం. అట్లాగే ఇవాళ ఎంతమంది రీసెర్చ్ చేస్తున్నారు అంటే ప్రపంచంలో ఒక లెక్క తీస్తారు. ప్రతి 10 లక్షల మందిలో శాస్త్రవేత్తలు కావచ్చు, పరిశోధకులు కావచ్చు, దేశాల్లో ఎంతమంది ఉన్నారు అని చూస్తే మన దేశం యొక్క స్థానం చూస్తే చాలా ఆశ్చర్యకరంగా చాలా వెనుకబాటు స్థానంలో భారతదేశం ఉంది. ఇవాళ ప్రపంచంలో అత్యధికంగా ప్రతి 10 లక్షల మందిలో సుమారు 5,300 మంది పరిశోధకులు, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నటువంటి దేశంగా జపాన్ దేశం కనపడుతుంది. మరి భారతదేశం యొక్క స్థానం, చైనా యొక్క స్థానం చూసినట్లయితే చైనాలో ఇవాళ ప్రతి 10 లక్షల మందిలో 1,250 మంది సైంటిస్టులు, పరిశోధక విద్యార్థులు ఆ దేశాల్లో పరిశోధనలు కొనసాగిస్తున్నారు. చైనాలో 1,250 మంది రీసెర్చ్ స్కాలర్స్, సైంటిస్టులు ఉంటే ప్రతి 10 లక్షల మందికి, భారతదేశంలో చూసుకున్నట్లయితే ఆ సంఖ్య కేవలం 250 మంది మాత్రమే ఉన్నారు. అంటే ప్రతి 10 లక్షల జనాభాలో కేవలం 250 మంది మాత్రమే రీసెర్చ్ స్కాలర్స్గా, రీసెర్చ్ స్టూడెంట్స్గా, సైంటిస్టులుగా ఈ దేశంలో ఉంటే 140 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి వస్తువుల ఉత్పత్తుల్లో కావచ్చు, సేవల ఉత్పత్తుల్లో కావచ్చు, సేవలు అందజేయడంలో కావచ్చు ఈ దేశం ముందుకెళ్ళడానికి అవకాశం ఎట్లా వస్తుంది అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అదే మనం ఎప్పుడు కూడా విమర్శిస్తాం, శత్రు దేశంగా భావిస్తాం మన పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ కూడా ఈ విషయంలో మనకన్నా ఎక్కువ అభివృద్ధికరంగా కనపడుతుంది. ప్రతి 10 లక్షల మంది జనాభాలో పాకిస్తాన్లో 350 మంది ఇవాళ రీసెర్చ్ ఫీల్డ్లో పరిశోధకులుగా కొనసాగుతున్నారు. కాబట్టి ఇంత తక్కువ నిధులతోటి, ఇంత తక్కువ మంది రీసెర్చ్ స్కాలర్స్, శాస్త్రవేత్తలతోటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు జరిగేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఏ దేశంలో అయినా కూడా ఒక వస్తువు ఉత్పత్తి కావాలి అంటే ప్రధానంగా 4 రకాల వనరులు మనకు అవసరం అవుతాయి. ఒకటి ప్రకృతి వనరులు, ముడి పదార్థాలు మనకు కావాలి. ఈ ముడి పదార్థాల విషయంలో పెద్దగా పరిశోధనలు అవసరం లేదు, కేవలం అవి ఎక్కడ దొరుకుతాయి అనేది తెలిస్తే మనకి సరిపోతుంది. అట్లాగే రెండవది, ఒక వస్తువు ఉత్పత్తి కావాలి అంటే ముడి సరుకుతో పాటు మనకి పరికరాలు అవసరం అవుతాయి, టూల్స్ అవసరం అవుతాయి,
ఎక్విప్మెంట్ అవసరం అవుతుంది. ఈ పరికరాల విషయంలో పెద్ద ఎత్తున రీసెర్చ్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ అంటే పరికరాలు, ఎక్విప్మెంట్ అంటే ఒక రకంగా టెక్నాలజీ. ఈ టెక్నాలజీ విషయంలో పెద్ద ఎత్తున రీసెర్చ్లు జరుగుతున్నాయి. కానీ భారతదేశంలో ఈ పరికరాలు, టెక్నాలజీని డెవలప్ చేసేటటువంటి రీసెర్చ్లు చాలా తక్కువగా జరుగుతున్నాయి. అట్లాగే వస్తువుని ఉత్పత్తి చేయడం కోసం మొదట ముడి పదార్థాలు కావాలనుకుంటే, రెండోది మనకి పరికరాలు కావాలనుకుంటే, మూడోది మనకి ఫ్యూయల్స్ కావాల్సి ఉంటుంది, ఇంధనాలు కావాల్సి ఉంటుంది. ఈ ఇంధనాల్ని డెవలప్ చేసేటటువంటి విషయంలో కావచ్చు, ఇంధనాల్ని మార్చుకుంటూ వస్తువుల్ని ఉత్పత్తి చేసేటటువంటి విషయంలో కావచ్చు, ఇవాళ ఈ రీజియన్లో కూడా, ఈ రంగంలో కూడా చాలా తక్కువ పరిశోధనలు భారతదేశంలో జరుగుతున్నాయి. ఇక వస్తువుని ఉత్పత్తి చేయడం కోసం 4వ అవసరం ఏంటి అంటే అది హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు కావాలి. ఈ మానవ వనరుల పైన కూడా రీసెర్చ్ జరగాలి. సోషియాలజీలో రీసెర్చ్ జరగాలి. అంటే తక్కువ సమయంలో తక్కువ శ్రమతోటి మనుషులు ఎట్లా పనిచేయగలగాలి, అట్లాంటి వాతావరణాన్ని ఎట్లా సృష్టించాలి అనేది కూడా ఈ రంగంలో కూడా పరిశోధన జరగాలి. అంటే మొత్తంగా ఒక వస్తువు ఉత్పత్తి జరగాలి అంటే ఒకటి ముడి పదార్థం, వాటిని వెలికి తీసేటటువంటి విషయం, వాటిని ఐడెంటిఫై చేసేటటువంటి విషయంలో రీసెర్చ్ జరగాలి. అట్లాగే పరికరాలు, ఎక్విప్మెంట్, టెక్నాలజీ విషయంలో రీసెర్చ్ జరగాలి. అట్లాగే ఫ్యూయల్స్ యొక్క డెవలప్మెంట్, వాటిని చేంజ్ చేసేటటువంటి విషయంలో కూడా రీసెర్చ్, పరిశోధనలు జరగాలి. అట్లాగే హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులని అభివృద్ధి చేసేటటువంటి విషయంలో కూడా రీసెర్చ్ జరగాలి. ఎప్పుడైతే ఈ 4 రంగాల్లో మనం రీసెర్చ్ చేస్తామో, కొత్త కొత్త ఆలోచనలు చేస్తామో, కొత్త కొత్త పరిశోధనలు చేస్తామో, కొత్త కొత్త విషయాల్ని మనం బయటికి తీయగలుగుతామో, అప్పుడు మాత్రమే మనం తక్కువ ఖర్చుతోటి, తక్కువ శ్రమతోటి మరింత నాణ్యమైనటువంటి వస్తువులు ఉత్పత్తి చేయగలుగుతాం. అట్లాగే సేవల్ని కూడా, సర్వీసెస్ని కూడా మనం ఈ విషయంలో డెవలప్ చేసుకోగలుగుతాం. ఇట్లా మనం ఈ 4 రంగాల్లో పరిశోధనలు చేయగలిగినట్లయితే ఈ 4 రంగాల్ని మనం అన్ని ఫీల్డ్స్కి అప్లై చేయాలి. అది నానో టెక్నాలజీకి అప్లై చేయాలి, మనం రోబోటిక్ టెక్నాలజీకి అప్లై చేయాలి, మా ఐటీ ఇండస్ట్రీకి అప్లై చేయాలి, వ్యవసాయ రంగానికి అప్లై చేయాలి, ఇండస్ట్రియల్ సెక్టార్కి అప్లై చేయాలి. అన్ని రకాల పరిశ్రమలకి, అన్ని రకాల విషయాలకి మనం ఈ 4 రకాల పరిశోధనలు కనుక అప్లై చేసి పెద్ద ఎత్తున రీసెర్చ్ మనం చేస్తే, మన యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉంటే మనం కూడా చైనా లాగే, మనం కూడా అమెరికా లాగే, మనం కూడా జపాన్ లాగే, మనం కూడా సౌత్ కొరియా లాగే తక్కువ సమయంలోనే, తక్కువ ఖర్చుతోటి, తక్కువ శ్రమతోటి మోర్ క్వాలిటీ ఉన్నటువంటి గూడ్స్ని, కమోడిటీస్ని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం, ఉత్పత్తి చేయగలుగుతాం. సర్వీసెస్ని కూడా మనం డెవలప్ చేయగలుగుతాం, ప్రొడ్యూస్ చేయగలుగుతాం. అప్పుడు కూడా మనం చైనా లాగా, అమెరికా లాగా, జపాన్ లాగా, సౌత్ కొరియా లాగా ప్రపంచ మార్కెట్లో నిలబడి మన సత్తాని చాటుతూ మన వస్తువుల్ని ఎగుమతి చేసుకోగలుగుతాం, మన ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసుకోగలుగుతాం. ఈ వైపుగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన మనం గమనించినట్లయితే, డెహ్రాడూన్ డిక్లరేషన్ని మనం గమనించినట్లయితే, అట్లాగే ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఈ రీసెర్చ్ కోసం కేటాయిస్తున్నటువంటి నిధుల్ని మనం గమనించినట్లయితే, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలు రీసెర్చ్ని డెవలప్ చేయడం విషయంలో చాలా పట్టు ఉన్నాయి, చాలా చిన్న చూపుతో ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఇట్లా ఒకవైపు నిధుల్ని తక్కువ రీసెర్చ్కి కేటాయిస్తూ, అట్లాగే ఏ పరిశోధనా సంస్థ అయినా కూడా నిధుల్ని తమంతట తాముగానే సేకరించుకోవాలనే విషయాన్ని చెప్తూ, అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్కి, సైంటిస్టులకి, పరిశోధక విద్యార్థులకి, యూనివర్సిటీలని, వీళ్ళందరి పట్ల కూడా చిన్న చూపు చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరోవైపు అన్సైంటిఫిక్ ఆలోచనలు కూడా ముందుకు తీసుకొస్తుంది. ఈ అన్సైంటిఫిక్ ఆలోచనలు కూడా దేశ అభివృద్ధికి చాలా ఆటంకంగా ఉంటాయి. ఏంటి ఆ అన్సైంటిఫిక్ ఆలోచనలు అంటే, అన్నీ కూడా వేదాల్లోనే ఉన్నాయి. వేదాల్లో కొంత మంచి ఉండొచ్చు, మన పాత కాలంలో కొంత మంచి ఉండొచ్చు. ఎంత మంచి ఉంటే అంత మంచిని మనం గ్రహించాలి. ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ మన భారత ప్రాచీన కాలంలో ఉన్నట్లయితే దాన్ని మనం గమనించాలి. ఉదాహరణకి చేనేత కార్మికుడి దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఒక తాడి చెట్టు ఎక్కేటటువంటి గీత కార్మికుడి దగ్గర పుష్ అండ్ పుల్ అనేటటువంటి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. అట్లాగే మట్టి పిసిగేటటువంటి మనిషి దగ్గర ఒక సైన్స్ విషయం ఉంటుంది. అట్లాగే అన్నం వండేటటువంటి అమ్మ దగ్గర కూడా ఒక కెమిస్ట్రీ సూత్రం దాగి ఉంటుంది. అట్లా ప్రతి శ్రమ చేసేటటువంటి మనిషి దగ్గర, పని చేసేటటువంటి ప్రతి మనిషి దగ్గర కూడా కొంత సైన్స్ ఉంటుంది. ఆ శ్రమలో ఉన్నటువంటి, ఆ పనిలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక విషయాలు, ముఖ్యంగా సైన్స్ శాస్త్రాన్ని బయటికి తీసి దాన్ని డెవలప్ చేయాలనుకోవడం ఒక రకమైనటువంటి డెవలప్మెంట్గా మనం చూస్తాం. కానీ
దాన్ని ఆ వైపుగా మనం ఆలోచించేయకుండా మన పని వాళ్ళ దగ్గర, మన శ్రమ చేసేటటువంటి వ్యక్తుల దగ్గర, శ్రమ జరిగేటటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి నేటివ్ సైన్స్ని బయటికి తీసి దాన్ని డెవలప్ చేయకుండా ఇల్యూజన్స్ని, భ్రమల్ని, అట్లాగే అశాస్త్రీయమైనటువంటి ఆలోచనని ప్రచారం చేయడం అనేది కూడా దేశ అభివృద్ధికి, శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి పెద్ద ఆటంకంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక మనిషి తలని నరికి ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే ఏనుగు తలని పెట్టాడనడం ఇదొక అశాస్త్రీయమైనటువంటి ఆలోచన. అట్లాగే వేదాలలోనే అన్నీ ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, రాడార్లు ఉన్నాయి అనేది కూడా ఒక అశాస్త్రీయమైనటువంటి ఆలోచన. ఎందుకంటే అప్పుడు మెటల్స్ అందుబాటులో లేవు, అప్పుడు ఆ వస్తువుల్ని తయారు చేయడానికి అవకాశమే లేనటువంటి సందర్భం, కాలం అది. అట్లాంటి కాలంలో అవన్నీ ఉన్నాయని చెప్పుకోవడం కూడా ఒక అసంబద్ధమైనటువంటి, అశాస్త్రీయమైనటువంటి ఆలోచనలుగా ఉంటాయి. పాత తరంలో, పాత కాలంలో ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ సైన్స్ని మనం తీసుకొని శ్రమ దగ్గర, మనుషుల దగ్గర, పనిచేసేటటువంటి ప్రదేశాల్లో పనిచేసేటటువంటి వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి సైన్స్ని మనం, నేటివ్ సైన్స్ని డెవలప్ చేసుకొని దాన్ని ఇంకా బలోపేతం ఎలా చేసుకోవాలి, వస్తూత్పత్తికి ఎట్లా వాడుకోవాలి, అట్లాగే దాన్ని మనం సేవా రంగానికి ఎట్లా అప్లై చేసుకోవాలి, భారత ఆర్థిక రంగాన్ని ఎట్లా మనం ముందుకు తీసుకువెళ్ళాలి అనేటటువంటి ఒక ప్రోగ్రెసివ్ సైంటిఫిక్ థాట్ తోటి ప్రభుత్వాలు ముందుకు వెళ్ళాలి. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం అట్లా సైంటిఫిక్ థాట్ని, సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేసే విషయంలో అది ముందుకెళ్లేలా కనపడట్లేదు. దానికి కారణాలు మనం చూసినట్లయితే ఒకవైపు బ్యాడ్ ప్రాపగండా, అన్సైంటిఫిక్ థాట్స్ని ఒకవైపు ప్రచారం చేస్తూ శాస్త్రీయ ఆలోచనని ముందుకు తీసుకెళ్లేటటువంటి దాన్ని అది పరిశీలన చేయట్లేదు. అట్లాగే సైన్స్ని డెవలప్ చేయడానికి రీసెర్చ్ అనేది చాలా ముఖ్యం. మనం జాగ్రత్తగా గమనిస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు కూడా వేరువేరుగా ఉంటాయి. ఇవాళ జరిగేటటువంటి ప్రైవేట్ కంపెనీలు చేసేటటువంటి ఖర్చు అంతా కూడా కేవలం టెక్నాలజీని డెవలప్ చేయడం కోసం మాత్రమే పెడుతున్నారు. కానీ ఎప్పుడైనా కూడా ఒక దేశం అభివృద్ధి చెందాలంటే కొత్త విషయాలను కనుక్కోవాలి, కొత్త విషయాలు ఆవిష్కరించబడాలి. కొత్త విషయాలు కనుక్కోవాలన్నా, కొత్త విషయాలు ఆవిష్కరించబడాలన్నా శాస్త్ర రంగంలో అది ఎక్కువ నిధుల్ని మనం కేటాయించాలి. సైన్స్ని మనం డెవలప్ చేయాలి. డెవలప్ అయిన సైన్స్ని టెక్నాలజీ పెరగడం కోసం వాడుకోవాలి. ఇది ప్రైవేటు రంగం చేయదు, ఇవి ప్రైవేట్ కంపెనీలు చేయవు. దానికి బెస్ట్ ఉదాహరణ, బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే ఇవాళ ప్రపంచంలో 8వ అత్యంత ధనవంతమైనటువంటి కంపెనీగా, వ్యక్తిగా ఉన్నటువంటి ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీ అది ఖర్చు పెట్టేటటువంటి నిధులు మనం శాస్త్ర రంగానికి చూస్తే కేవలం తనకి వచ్చేటటువంటి ఆదాయంలో 0.5% మాత్రమే రీసెర్చ్ కోసం అది రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఖర్చు పెడుతుంది. అంటే చూడండి, 0.5% మాత్రమే రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళ పరిశోధనల కోసం, రీసెర్చ్ కోసం ఖర్చు పెడుతుంది. ఆ పెట్టేటటువంటి ఖర్చు కూడా తన లాభాలని పెంచుకోవడం ఎలా అనేటటువంటి విషయంలో మాత్రమే ఖర్చు పెడుతుంది. టెక్నాలజీని పెంచడం కోసం మాత్రమే ఖర్చు పెడుతుంది. కానీ ఎప్పుడైనా కూడా టెక్నాలజీ మాత్రమే కాదు, సైన్స్ పైన కూడా రీసెర్చ్ జరగాలి, కొత్త విషయాలపైన కూడా రీసెర్చ్ జరగాలి. ప్రైమరీ సైన్స్ పైన కూడా రీసెర్చ్ జరిగితేనే దాన్ని మనం టెక్నాలజీగా మార్చుకోగలుగుతాం, టెక్నాలజీని ఇంకా డెవలప్ చేయగలుగుతాం. వస్తువుల ఉత్పత్తి కావచ్చు, సేవల ఉత్పత్తిని కావచ్చు, మనం తక్కువ ధరలకే అందించగలుగుతాం, ఎక్కువ నాణ్యతతో అందించగలుగుతాం. కాబట్టి అప్పుడు మనం చైనాతో పోటీ పడగలుగుతాం, అప్పుడు మనం అమెరికాతో పోటీ పడగలుగుతాం, అప్పుడు మనం జపాన్తో పోటీ పడగలుగుతాం. కాబట్టి ఈ వైపుగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ విషయాల్ని ప్రజల ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తే మనం చైనాని మించి ఆర్థిక వ్యవస్థని, చైనాని మించి మనం వస్తువులను ఉత్పత్తి చేయగలుగుతాం అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఇవ్వచ్చు. పాజిటివ్ కాన్ఫిడెన్స్ని మనం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఇవ్వడం ద్వారా మనం మా దేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వైపుగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి, మేధావులు ఆలోచన చేయాలి, ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి అనేది ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.